వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రజల జీవితాల్లో వెలుగు తేవడమే లక్ష్యమన్న చంద్రబాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన, ఎల్లుండి బహిరంగ సభ. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు, బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, పోలీస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు. ఉత్తరాదిని వదలని వాన, 2 రోజుల పాటు వర్ష సూచన. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి చేబ్రోల్లోని తన నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత డిప్యూటీ సీఎం హోదా తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జగ్గంపేట హైవేపై పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రారు కంగారు పడకు కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి చేబ్రోలులోని తన నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత డిప్యూటీ సీఎం హోదా తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జగ్గంపేట హైవేపై పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రారు కంగారు పడకు రారండి ఎవరు రారు. ఏపీలో ఉచిత బస్సు పథకంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపి కబురు చెబుతామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. మహిళలకైతే తీపి కబురు వినిపిస్తాం.
ఎక్కడ ఇప్పుడు మేము ఆల్రెడీ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో అక్కడ ఎండి గారితో మాట్లాడాం, తెలంగాణలో కూడా సేమ్ సిస్టమ్ అది మాట్లాడాం. త్వరలోనే మా కార్మికులు అధికారులు మా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా రాష్ట్రాల్లోకి పోయి పర్యటిస్తాం. అలాగే బస్సులు కూడా ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా పిల్లలకు మానసికంగా శారీరకంగా ఉపయోగపడే స్పోర్ట్స్కి సంబంధించిన డబ్బులు దోచేసినారు. వాళ్ళ పంది కుక్కలందరినీ రోడ్లపైకి నిలబెట్టుతాం, మీ ముందు నిలబెడతాం. అది త్వరలో దగ్గరలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ విచారణలో ఉండే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా ఆడుదాం ఆంధ్ర అనేది అందరి నోట్లలో మెలుగుతా ఉంది, అందరి నోట్లలో అదే పదం వినిపిస్తూ ఉంది. కాబట్టి అతి త్వరలోనే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత మిస్ అయిందో కూడా మేము అందరికి చెప్తాం. అందరితో మంచిగా ఉండడమో అదృష్టమో సమర్థతో కారణం ఏదైనా కొందరు నేతలను ఎప్పుడు పదవులు వరించేస్తూ ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మంత్రివర్గంలో బెర్తు కోసం రాజకీయ చతురత ప్రదర్శించడం, విజయం సాధించడం కొందరి నేతలకే చెల్లుతుంది. పార్టీ జెండాలు ఎజెండాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అభిమానం పొందుతూ పదవులు సాధిస్తున్న ఆ నేతలు ఎవరు? ఆ నేతల రాజకీయ ప్రస్థానం ఏమిటి? వాచ్ ది స్టోరీ. అదృష్టమే అనుకోవాలో, రాజకీయ చతురత అనుకోవాలో, సమర్థతే అనుకోవాలో తెలియదు. కానీ ఏ పార్టీ అధికార పీఠం కైవసం చేసుకున్నా ఆ నేతలు గొప్ప గొప్ప పదవులు అలంకరించేస్తూనే ఉన్నారు. 3.5 దశాబ్దాల రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ నాయకునికి ఆయా పార్టీలు పట్టం కడుతున్నాయని ఆ నేతల అభిమాన గణం తెగ సంబరపడిపోతోంది. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ అరంగేట్రం అనంతరం టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. అనంతరం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ హయాం మినహాయిస్తే తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ కేబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ వైపు తుమ్మల చూపు సారించారు. హైదరాబాద్ లో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశాల్లో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇదే కోవలో మరో సీనియర్ నేత కడియం శ్రీహరి సైతం తన రాజకీయ చతురతతో పదవులు పొందుతున్నారు. టీడీపీలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కడియం శ్రీహరి 1994లో ఎన్టీఆర్ కేబినెట్ లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో నీటిపారుదల, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు టీడీపీ నుంచి అప్పటి టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నాటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. తదనంతరం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కడియం ఎన్నికై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ మీద స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన కుమార్తెకు ఎంపీ టికెట్ దక్కిన గులాబీబాస్ కి బాయ్ చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమార్తె కడియం కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కేలా చేసి ఎన్నికల్లో గెలిపించడంలో కృతకృత్యులయ్యారు. మరోవైపు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మీద ఓడిపోయారు. 2023 ఆగస్టు 3న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి ఆ ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కావడంతో వైసీపీ నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇదే పంథాను పొంగులేటి అవలంబించారు. అనంతర కాలంలో ఖమ్మం జిల్లాలో ఇతర నేతల పెత్తనం పెరగడం, బీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తెలంగాణ జనగర్జన పేరిట ఖమ్మంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించగా ఆ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో పొంగులేటి రెవెన్యూ, హౌసింగ్, I&PR శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి సైతం తొలుత కాంగ్రెస్ లో పనిచేసిన వారే. 1984లో టీడీపీలో చేరి బాన్సువాడ నుంచి గెలుపొందారు. అనంతరం 1998-99 వరకు చంద్రబాబు కేబినెట్ లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999-2002 వరకు టీడీపీ సర్కారులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ తొలి కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టారు. 2023 ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఏర్పాటయ్యాక పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కీలక నేత దానం నాగేందర్ 1994, 1999, 2004 వరకు వరుసగా ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మరోసారి గెలుపొందారు. తరువాత టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం ఏర్పడిన రోసయ్య కేబినెట్ లో సైతం ఆయన పనిచేశారు. అనంతరం ఖైరతాబాద్ లో ఓడిపోయారు. తదనంతరం బీఆర్ఎస్ లో చేరి 2018, 2023లో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దాదాపు 3.5 దశాబ్దాల రాజకీయాల్లో పలువురు నేతలు, పార్టీలు, జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలక పదవులు పొందుతున్నారు. ఏ కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జక్కంపూడి రాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన జక్కంపూడి కుటుంబంలో కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేస్తే వారికి తరపున పోరాడతామని, లాఠీ దెబ్బలు, తుపాకీ తూటాలకు భయపడమన్నారు జక్కంపూడి. అధికారంలో ఉన్నప్పుడు మన తాలూకా పనితీరు కంటే కూడా ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పాత్ర కంటే కూడా ప్రతిపక్ష పాత్ర మరింత మెరుగుగా మాత్రం పోషించగలము అనేటువంటి మాటను మాత్రం మాకిచ్చినటువంటి ఈ పదవిని మా ఆర్భాటాల కోసం, మా ప్రచార యావ కోసం, మా సోషల్ మీడియాలో కథనాల కోసం మీ శిలాఫలకాలను పగలగొడతాం, మీరు గ్రాంటులు తీసుకొచ్చినటువంటి వాటిని నిర్వీర్యం చేస్తామని అంటే మాత్రం శిశుపాలుడి తప్పులు లెక్క పెట్టినట్టుగా తప్పుల్ని లెక్క పెడుతూ వెళ్తాం. ఆ తప్పులు లెక్క దాటితే మాత్రం ఖచ్చితంగా రోడ్డెక్కేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి అని చెప్పి. అల్లూరు జిల్లా దేవీపట్నం గండి పోచమ్మ బోటింగ్ పాయింట్ ని సందర్శించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన జిల్లా అధికారులు సాలువాతో సత్కరించారు. అనంతరం పాపికొండల విహారయాత్రకు వెళ్లి వచ్చిన మంత్రి అక్కడి యాత్రికులతో ముచ్చటించారు. విహారయాత్ర, బోటింగ్ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోచమ్మ గండి పాయింట్ బోటింగ్ వద్ద కంట్రోల్ రూమ్, మూత్రశాలల సదుపాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సందర్శనకు వెళ్ళేటువంటి పర్యాటకులకు సంబంధించి ఏ రకంగా ఉంది, ఇక్కడ సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, గతంలో అన్న అనుభవాల దృష్ట్యా ఎంత మేరకు దీన్ని మనం సేఫ్ జోన్గా తయారు చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాల మీద చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బోట్లు మొత్తం 16 బోట్లు ఉన్నాయి. అందులో 2 బోట్లు వచ్చి టూరిజం డిపార్ట్మెంట్వి, 14 బోట్లు వచ్చి ప్రైవేట్ బోట్లు. వెళ్ళవలసినటువంటి డిస్టెన్స్ వచ్చి 40 నాటికల్ మైల్స్. అదేవిధంగా పేరంటాలపల్లి వరకు వెళ్ళడం, తిరిగి రావడం అనేటువంటిది ఈ పర్యటన యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. గుడిసె అనేటువంటి ప్రాంతం అది అద్భుతంగా ఒక సందర్శకులందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం. దాంట్లో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయనేటువంటి ఆలోచన ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం ఎలాగా. అదేవిధంగా దీన్ని మొత్తం ఒక సర్క్యూట్గా తయారు చేసి పుష్ప సర్క్యూట్ అనేటువంటి ఒక మాట కూడా అంటున్నారు.
హైదరాబాద్లో మరోసారి గంజాయి పట్టుబడింది. నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాను పట్టుకుని నాగోల్ పిఎస్కు తరలించారు. వారి వద్ద నుంచి 9 లక్షల విలువైన 32 కిలోల గంజాయి, మొబైల్, ఫిట్నెస్ లేని మారుతి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై ఇదివరకే ఖమ్మం, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు నమోదైనట్టు గుర్తించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు తీరాల్లోని ఆనుకొని ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరో 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నిన్న తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి భారీ వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 9.12 సెంటీమీటర్ల వర్షం పడింది. భద్రాచలం, జూలూరుపాడ్, చంద్రగొండ, కొత్తగూడెం, అశ్వాపురం భారీ వర్షం పడింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వచ్చినా ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఈ ఏడాది జూన్ ముగిసేటప్పటికీ 159 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెలవు రోజు సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిన కుటుంబం అందులో పడి గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని లోనోవాలా ప్రాంతంలో జరిగింది. అందులో తల్లి, 2 పిల్లల మృతదేహాలు లభ్యం కాగా మరో 2 చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హదప్సర్కు చెందిన షాహిజ్దా అన్సారీ అనే మహిళ, ఆమె 4 పిల్లలు కలిసి లోనావాలలో ఋషి డ్యాంకి సమీపంలో ఉన్న జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఉదయం నుంచి వర్షం పడుతున్న జలపాతంలో నీటి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఇది గమనించని ఆ కుటుంబం అక్కడ కేరింతలు కొడుతోంది. ఇంతలోనే వచ్చిన పెద్ద ప్రవాహం ఒక్క ఉదుటున వారిని కొట్టుకుపోయేలా చేసింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వీరిలో తల్లి అన్సారీ, అమీమా, ఉమేరాల మృతదేహాలు లభ్యమయ్యాయి. అద్నాన్, మరియా అనే 2 చిన్నారుల కోసం గాలిస్తున్నాయి. కొట్టుకుపోతూ కూడా కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు పట్టుకుని సహాయం కోసం ఆర్తిస్తున్న హృదయ విదారకర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.